ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గత కాలంలో మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కడగండ్లు, తుఫాను, బీభత్సాలు ఇవన్నీ చూసాం మనం. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చినందుకు నీకు వందనాలు. కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగింది, ఇబ్బంది పడ్డారు ప్రజలు. సహాయం చేయడానికి ప్రభుత్వం వారి ప్రయత్నాలు వారు చేశారు. అయితే జరిగిన నష్టం అంతా ఎవరూ పోడ్చలేరు, ప్రభుత్వం వల్ల కూడా కాదు. వారందరి కొరకు మనం ప్రార్థించాలి. తిరిగి మరలా వారి వారి నివాస స్థలాలకు వెళ్ళి, అలాగే కొంతమంది ఈ తుఫాను విపత్తు వల్ల పంటలు కోల్పోయారు, వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. మన మీద ఈ భారం ఉంది కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మరొకసారి మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మీకు విజ్ఞాపన చేసుకుంటున్నాం. మాకు మీరు క్షేమం ఇచ్చారు, కానీ కొంతమంది క్షేమాన్ని కోల్పోయారు, భద్రతను కోల్పోయారు. ఈ తుఫాను వల్ల చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఎదుర్కొన్నారు. పంట నష్టపోయిన వారు ఉన్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం కలిగిందని అంచనాలు వింటున్నాం, గణాంకాలు వింటున్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఆదరణ, ఓదార్పు, దానికి మించిన ధైర్యం మీరే ఇవ్వాలి ప్రజలకు. సహాయం చేయండి తండ్రి. ఎప్పుడో నవంబర్ నెలలో వచ్చే తుఫాను ఈసారి అక్టోబర్ నెలలోనే రావటం, ఊహించిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ నష్టమే జరగటం మేము చూసాం. మీరే సహాయం చేయండి. ఇగోదండి, ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి ప్రార్థన ఎప్పుడు, ఎలా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన ఎప్పుడు, ఎలా అనే చిన్న క్యాప్షన్తో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ప్రకారంగా జాగ్రత్తగా కాలాన్ని మనం గమనిస్తే ఎనోషు కాలం 235 BC, 235 BC. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. షేతు తన కుమారుడికి ఎనోషు అని పేరు పెడితే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని మనం బైబిల్లో చదువుకున్నాం. అయితే ఇది BC 235 ఎనోషు కాలం అని చెప్పుకున్నాం కదండి. దానికి ముందు ప్రార్థన లేదా? దానికి ముందు ప్రార్థన అనేది లేదంటారా? ఒక చిన్న విషయం చెప్తాను. మనందరికీ జాన్ మిల్టన్ గారి గురించి తెలుసు. ఆయన చాలా మంచి కవి, రచయిత, పద్య కావ్యాలు రచించారు. అందులో ఆయన రాసినట్లో చాలా ప్రాముఖ్యమైనది ప్యారడైజ్ ద లాస్ట్. ఆ తర్వాత దాని కొనసాగింపుగా ప్యారడైజ్ రీగెయిన్ అని మరొక కావ్యాన్ని, పద్య కావ్యాన్ని ఆయన రచించారు. 1608లో పుట్టారు ఈయన, జాన్ మిల్టన్ గారు. అలాగే 1674లో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఆయన మధ్యకాలంలో చూపు కోల్పోయారు పూర్తిగా. కారణం ఏంటంటే గ్లకోమా. ఆ రోజుల్లో అంత పెద్ద వైద్యం డెవలప్ అయ్యి ఉండదు, అంచేత ఆయన చూపును కోల్పోయారు. అంధుడుగానే
చాలా సంవత్సరాలు ఆయన గడిపారు. ఆయన చూపు కోల్పోయారు కనుక ఆయన రాయలేరు. ఆయన భార్య వ్రాయడానికి సహాయపడిందని మనం చూస్తాం మామూలుగా. ఆయన ఈ ప్యారడైజ్ ది లాస్ట్ అనేటువంటి ఆ పద్య కావ్యంలో ఒక చిన్న ప్రార్థన ఆయన వ్రాశారు. అదేంటంటే, ఆదామవ్వలు ఏదైనా వనంలో తప్పు చేశారు, పొరపాటు జరిగింది, దేవుని యొక్క గద్దింపు వారికి కలిగింది. అదంతా మనకు తెలిసిన సంగతే. క్లుప్తంగా ఆదికాండం 2-3 అధ్యాయాల్లో మనం చూస్తాం ఆ విషయాలన్నీ. ఆదామవ్వతో చెడిపోయిన దానిని తిరిగి బాగు చేయడానికి మనం ఒక మంచి పని చేయాలి. ఆదామవ్వతో అంటున్నాడట, చెడిపోయిన దానిని తిరిగి బాగు చేయడానికి మనం ఒక మంచి పని చేయాలి. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన అంటే దేవుడు అనమాట అండి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనము పడిపోయిన స్థితిలో ఆయన తీర్పు చెప్పకముందే విధేయతతో మన తప్పులు ఒప్పుకుందాం. అంటే దేవుడు వచ్చి గద్దించకముందే ఆదాము అవ్వతో అన్న మాట్లాడండి. మన పడిపోయిన స్థితిలో ఆయన తీర్పు చెప్పకముందే విధేయతతో మన తప్పులు ఒప్పుకుందాం. మన కన్నీళ్ళు భూమిని తడుపునంతగా, అంటే ఎంత పశ్చాత్తాపడాలో, మరియు మన చర్యలు గాలి మోసుకుని వెళ్ళినంతగా, అంటే ఈ ఈ ఈ వీళ్ళు అనుకునే ఆలోచనలు, చేస్తున్న పనులని కూడా దేవుని దగ్గరికి గాలి మోసుకు వెళ్ళాలని, మన చర్యలు గాలి మోసుకుని వెళ్ళినంతగా క్షమాపణ అడుగుదాం. ఇది జాన్ మిల్టన్ గారు చెప్పినటువంటి కొన్ని మాటలు. అంటే మనిషి తన బలహీనతలను గుర్తించాలి. దేవునిలో ఆశ్రయం ఉంది, దానిని నేను పొందాలి అనేటువంటి ఒక కాంక్ష హృదయంలో రావాలి. దేవునికి నేను భయపడుతున్నాను అని ఒప్పుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడంతోనే ప్రార్థన అనేది ప్రారంభమైందని మనం గుర్తు చేసుకోవాలి. ఓకే, ఎనోషు కాలంలో, ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది అనేది మనం చదువుకున్నాం. కానీ ప్రార్థన ఎప్పటి నుంచో ఉంది అనే విషయాన్ని మంచి ఆలోచనతో జాన్ మిల్టన్ గారు ఆయన రాస్తూ వచ్చారు. కార్లియల్ అనేటువంటి ఒక ఆయన ఇంతకుముందు తెలియని పరిశుద్ధత దేవుని నామానికి వారు ఆపాదించారు. ఇంతకుముందు తెలియని పరిశుద్ధత దేవుని నామానికి వారు ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆయన కామెంట్ ఏంటంటే, ఇంతకుముందు తెలియని పరిశుద్ధత దేవునికి వారు ఆపాదించారు అనేటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 5వ అధ్యాయం 21-24 వచనాల్లో కానీ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో కానీ, యోధా పత్రిక 14-15 వచనాల్లో కానీ ప్రార్థన, ఆత్మీయ ఎదుగుదల స్టెప్ బై స్టెప్ మనం చూస్తాం. మీరు నేను చెప్పిన రెఫరెన్స్లు జాగ్రత్తగా నోట్ చేసుకుని చదివితే నా మాటలు మీకు అర్థమవుతాయి. ప్రియులరా, హానోకు గురించి ఒక మాట మనం బైబిల్లో చదువుకుంటాం. హానోకు దేవునితో నడిచెను అని. హానోకు దేవునితో నడిచెను అని. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుందండి. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. హానోకు దేవునితో నడిచెను, కానీ హానోకు దేవునితో నడిచెను. ఆమోసు గ్రంథం 3:13లో 3:13 అన్నట్టు నన్ను క్షమించండి. 3:3లో ఆమోసు 3:3లో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడనమాట? ఇద్దరు సమ్మతించి ఒక మాట మీదకు వచ్చాయి, ఒకే అభిప్రాయంతో కలిసి. అలా లేదనుకోండి. అంటే ఒక వ్యక్తి దేవునితో తాను నడిచేటప్పుడు ఆ సంబంధం తెగిపోకుండా చూసుకోవాలి. ఒక వ్యక్తి దేవునితో నడిచేటప్పుడు ఆ సంబంధం తెగిపోకుండా చూసుకోవాలి. హానోకు చూసుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాం, క్రైస్తవులని చెప్పుకుంటున్నాం కదండి. ఐఎమ్ ఏ క్రిస్టియన్, వీఆర్ క్రిస్టియన్స్. మంచిదే, దేవాలయం. ఏ డినామినేషన్ అయినా మనందరికీ ఒక దేవాలయం ఉంది. తప్పకుండా ఆ దేవాలయంలో ఆరాధనకు మనం వెళుతున్నాం. అంటే మన నడక దేవునితోనే ఉంది. కానీ ఆ సంబంధం
తెగిపోకుండా చూసుకుంటున్నావా అంటే కష్టమే. ఏం చేతనంటే ఏవేవో మన జీవితాల్లో ఉన్నాయి. అందులో చెడు ఉంది, తప్పు ఉంది, అపరాధం ఉంది, పాపం కూడా ఉంది. అప్పుడు ఎలాగ దేవునితో నడక అది సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది? ఇది మనం గమనించాలి. అలాగే ఆదికాండం 6:9 నోవహు దేవునితో నడిచెను అని చూస్తాం. ఆదికాండం 6:9 నోవహు దేవునితో నడిచెను అని చూస్తాం. 9:25-27 గమనిస్తే నోవహు కుమారులలో హాము కుమారుడు కనాను. ఈ కనాను శాపగ్రస్తుడైనట్టుగా చూస్తాం ఈ 9:25-27 అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఈ హాము కుమారుడైన కనాను ఎందుకు శాపగ్రస్తుడయ్యాడంటే దేవునితో తన తాతగారు నోవహు నడిచినట్టుగా తాను నడవలేకపోయాడనమాట. దేవునితో ప్రయాణం చేసినప్పుడు సమ్మతించి ప్రయాణం చేయలేకపోయాడు. సమ్మతించడం అంటే ఆయన ఏం చెప్పారో నేను ఒప్పుకోవాలి, నా అభిప్రాయం ఏంటో ఆయనకు అంగీకారంగా ఉండాలి. ఇద్దరు కలిసి ఆమోసు అన్నాడు కదండి, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట. ఆ నడకలో ఏదో ఒక మాట మాట్లాడుకుంటాం. అక్కడ భేదాభిప్రాయం వచ్చిందనుకోండి, నీ దారి నీదే, నా దారి నాదే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను అనే మాటలు వస్తాయి. విడిపోతాం తేలిగ్గా. అందుకనే ఈ కనాను గురించినటువంటి మాటలు మనం చూస్తే శాపగ్రస్తుడైనట్లుగా చూస్తాం ఈ 9:25-27 ఆదికాండంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకుకు ఒక బిరుదు ఉందండి, ప్రోగ్రెసివ్ సెయింట్ అనే మాట. హానోకుకు ఒక బిరుదు ఉంది. అంటే ఆయన హానోకు దేవునితో నడిచెను. నడిచెను అనే మాటకి మనందరికీ తెలుసు, వాకింగ్ అనే మాట ఉంటుంది కదా. దాని అర్థం ఏంటంటే టు గో ఆన్ హ్యాబిచువల్లీ, అలవాటు ప్రకారంగా ఆయనతో నడుస్తూ. కనుక దేవునితో మనం నడిచేటప్పుడు అలవాటు ప్రకారంగా మనం నడుకుండాలి. అలవాటు ప్రకారంగా అంటే మధ్యలో దారి తప్పావంటే ఆ అలవాటును భంగం చేసినట్టు అయిందనమాట. ఆ అలవాటును నువ్వు కట్ చేసినట్టుగా అయిపోయిందనమాట. ఇది మనం గమనించాలి. అయితే ఇప్పుడు హాను గురించి చెప్పుకున్నాం, నోహ గురించి చెప్పుకున్నాం. వారికి కుటుంబాలు లేవా? కుటుంబాలు ఉన్నాయి, పిల్లల్ని కన్నారు. పిల్లల్ని కనకముందు కొంతకాలం, పిల్లల్ని కనిన తర్వాత కొన్ని సంవత్సరాలు వారి యొక్క జీవితాల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమండి? అయితే ఆ కుటుంబాల్లో ఏమీ ఉండవా? మన కుటుంబాల్లో ఉన్నట్టుగానే వారి కుటుంబాల్లో కూడా కలతలు, కలహాలు, గద్దింపులు, భేదభావాలు, స్పర్ధలు ఇవన్నీ ఉంటాయి, తప్పకుండా ఉంటాయి కుటుంబం గనక. అయినా దేవునితో వారు తమ నడతను మార్చుకోలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునితో వారు తమ నడతను వారు మార్చుకోలేదు. అంటే తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. టు గో ఆన్ హ్యాబిచువల్లీ అనే మాట అందుకనే చెప్పాను ఇందాక మీకు. పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా వారి పరిశుద్ధతను వారు ఎప్పుడూ కోల్పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆదికాండం 12-13 కనుక మనం చదివితే అక్కడ ప్రార్థన బలిపీఠాన్ని చూస్తాం మనం. ఆదికాండం 12-13 గమనిస్తే ప్రార్థన ఒక బలిపీఠాన్ని మనం చూస్తాం. 21వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచినట్టుగా చూస్తాం. 12వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానాలు, అబ్రహాం విషయంలో దేవుని యొక్క వాగ్దానాలు మనం చూస్తాం. సంతానాన్ని గురించి, అభివృద్ధిని గురించినటువంటి వాగ్దానాలు మనం చూస్తాం. 13వ అధ్యాయం 4-18 వచనాల్లో కానీ, లేకపోతే 12వ అధ్యాయం 7-8 వచనాల్లో కానీ అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. ఒక బలిపీఠ నిర్మాణాన్ని మనం చూస్తాం. బలిపీఠం దేనికి గుర్తు?
దేవుని యొక్క సన్నిధికి గుర్తు, దేవుని యొక్క సన్నిధికి గుర్తు. అంటే అబ్రహాము ఈ 12వ అధ్యాయంలో కానీ 13వ అధ్యాయం కానీ 2 బలిపీఠాలు నిర్మించినట్టుగా మనం చూస్తామంటే బలిపీఠం ద్వారా దేవుడు తనతో ఉన్నాడని, దేవుని యొక్క సన్నిధి తాను కలిగి ఉన్నానని, ఎల్లప్పుడూ నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను అనే ఒక నిర్ణయం, నిశ్చయత అతని జీవితంలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిజమైనటువంటి ఒక క్రైస్తవ కుటుంబంగా మన క్రైస్తవ కుటుంబం ఉంటే దేవుని యొక్క పిలుపుకు విలువనిస్తాం. కనుక దేవుని యొక్క పిలుపుకు ఎవరైతే విలువనిస్తారో వారే దేవునికి ఒక బలిపీఠం. అంటే ఫిజికల్గా ఒక బలిపీఠం నిర్మించుకోవటం కాదు ప్రాముఖ్యమైనది. మనమే, మన జీవితాలే, మన బ్రతుకులే, మన కుటుంబాలే దేవునికి ఒక బలిపీఠంగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాథ్యూ హెన్రీ అనే ఆయన మనందరికీ తెలుసు, మంచి రచయిత, ఆయన వ్యాఖ్యాత, బైబిల్ గ్రంథం మీద మంచి కామెంటరీ రాశారు మాథ్యూ హెన్రీ గారు. ఆయన ఏమన్నారంటే, అబ్రహాము ఎక్కడ గుడారం వేస్తే అక్కడ ఒక బలిపీఠం ఉంటుంది అని రాశారు ఆయన. బలిపీఠం ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. బలిపీఠం ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. దాని అర్థం ఏంటంటే, నేనున్నాను, అబ్రహాము ఉన్నారు, ఆయన చుట్టూ వేరే జనాంగం ఉంది. వేరే జనాంగం, వేరే పూజలు, వేరే ఆరాధనలు, వేరే విగ్రహారాధన ఇవన్నీ ఉన్నాయి అబ్రహాం చుట్టూ. అయితే ఈ బలిపీఠం తాను నిర్మించుకోవటం వల్ల వాటితో నాకు సంబంధం లేదు, వాటి జోలికి నేను వెళ్ళడం లేదు, వాటి ప్రసక్తి నాకు అక్కర్లేదు, వారి ఆచార వ్యవహారాలతో నాకు సంబంధం లేదు, నాకు నా దేవుడు కావాలి, నాకు నా దేవుడు కావాలి అని ఈ బలిపీఠ నిర్మాణం ద్వారా తానే దేవునికి ఒక బలిపీఠంగా మారి తన్ను తాను జాగ్రత్త పరుచుకున్నాడు అనమాట అబ్రహాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. కనుక బలిపీఠం అంటే వధింపబడే స్థలం, రక్త ప్రోక్షణ, పాప విమోచన, ఇవన్నీ మనకు తెలుసు బలిపీఠం అనే మాటకు అర్థం. అంటే అబ్రహాము ఒక బలిపీఠాన్ని నిర్మించినప్పుడు అక్కడ తనకు క్షమాపణ, నడిపింపు, క్షేమం, బలం, ధైర్యం, జ్ఞానం కావాలని దేవుణ్ణి ఎప్పటికప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రార్థన ఎందుకు, ఎలా అనే క్యాప్షన్తో మన వాక్యం ధ్యానం చేస్తున్నాం కదా. చూడండి, మెల్లగా ప్రార్థన అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో మనం చెప్పుకున్న మాటలను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా అనేటువంటి పేరులోనే ఆయన నాకు ఒక బలమైన కోట లాంటి వాడు. ఏమండి, ఆ యెహోవా అనే నామం అది విశ్వాసంతో కప్పబడి కరుణతో దైవ రక్షణ బలంతో ఉంది అనేటువంటి విషయం యెహోవా నామము అనేదాన్ని. కనుక ఇది నా జీవితానికి అవసరం, నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉండడానికి గుడారం, తినడానికి తిండి ఎలాగైతే అవసరాలో, ధరించడానికి వస్త్రం ఎలాగైతే అవసరమో, దేవుని యొక్క అండదండలు, ఆయన నాకు బలమైన కోట. ఎప్పుడైతే నేను విశ్వాసాన్ని కలిగి ఉంటామో నా మీద ఒక బలమైనటువంటి ఒక ఆచ్ఛాదన ఉంటుంది. దుప్పటి, గొంగళి, కొంచెం సోఫిస్టికేటెడ్గా రగ్గులు మనం కప్పుకుంటున్నాం, చాలా వాటి నుంచి మనం కాపాడబడడానికి, రక్షింపబడడానికి. కనుక యెహోవా అనేటువంటి నామం ఇవన్నీ మనకిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అబ్రహాం జీవితాల్లో మనం చూస్తాం. బలిపీఠం అని అనగానే ఒక బలి ఒకటే కాదండి, ఆరాధన, ప్రార్థన కూడా అందులో కలిగి ఉంటాయి. ఆరాధన, ప్రార్థన కూడా ఆ బలిపీఠంలో మిళితమై ఉంటాయి. అక్కడ నుండి దేవుడు తన మాటలతో, ఆ బలిపీఠం నుండి దేవుడు తన మాటలతో, బహుమానాలతో ఆయన ప్రజలను కలుసుకుంటూ ఉండేవారు. బహుమానాలంటే
వాగ్దానాలు. ఆయన తన స్వరాన్ని వినిపించేవారు, ఆయన తన వరాలను వారికి అనుగ్రహించేవారు. కనుక అక్కడ నుండి ఎక్కడైతే ఈ బలిపీఠం, ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన ఆరాధన ప్రారంభమవుతుందో, కొనసాగుతుందో, అక్కడ నుండి దేవుడు తన మాటలతో బహుమానాలతో ఆయన ప్రజలను కలుసుకుంటూ ఉండేవారు పాత నిబంధన కాలంలో. మీరు గమనిస్తే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో యోధా వంశస్థులతో బెన్యామీను వంశస్థులతో కొంతమంది వారికి విరోధంగా ఉన్నవారు వచ్చి, మేము కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము కూడా ఆయన్నే పూజిస్తున్నాం, మేము కూడా మీతోనే ఉన్నవాళ్ళం కనుక ఈ దేవాలయ పునర్నిర్మాణ పనిలో మేము కూడా చేరతాం అని అడిగినప్పుడు ఎజ్రా తిరస్కరించినట్టుగా మనం చూస్తాం ఆ 4వ అధ్యాయం 2వ వచనంలో ఎజ్రా గ్రంథం. కారణం ఏంటన్నమాట? వాళ్ళు చెప్పుకున్నారు, కానీ వారికి ఒక బలిపీఠం లేదు. యెహోవా దేవుని గూర్చిన ఒక బలిపీఠం లేదు, ఒక బలిపీఠాన్ని వారు కలిగి ఉండలేదు. అంటే ప్రార్థన ఆరాధన అనేది వారి జీవితాల్లో లేదు గనక వారిని ఆయన తిరస్కరించాడు. అయితే తర్వాత దినాలలో వాళ్ళు చాలా ఆటంకాలు కల్పించారు, చాలా ఇబ్బంది పెట్టారు. ప్రలోభాలు, ఇబ్బందులు, ఆటంకాలు వారి వలన లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలిగాడు ఎజ్రా. మనకి ఈ విషయం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మన చుట్టూ చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి ఒక మాట మనం వింటామండి, అందరి దేవుళ్ళు సమానమే కదండి. అందరి దేవుళ్ళు సమానం కాదు. మన దేవుడు ఒక ప్రత్యేకమైన వాడు, అందరితో సమానమైన వాడు కాదు. ఈయన అందరిలాగా ప్రలోభాలకు గురయ్యేవాడు కాదు, అందరిలాగా పక్షపాతి కాదు, అందరిలాగా వేరే వేరే గుణాలు కలిగిన వాడు కాదు. ఒకే గుణం, ఒకే మాట. కనుక అందరి దేవుళ్ళు సమానమే కదా అండి అనే మాట మనం అంగీకరించడానికి వెళ్ళదు. ఈయన ప్రత్యేకం. ఈ ప్రత్యేకమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ప్రత్యేకింపబడిన వారం. ఆ విషయం ఇశ్రాయేలు ప్రజలు గుర్తించారు. మీరు గమనించండి, యాకోబు కుమారులు, అందులో యోసేపు, ఆయన పడ్డ కష్టాలనే మనకు తెలుసు. అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత పొతీఫర్ ఇంట్లో ఆ కారణం చేత జైలుకి వెళ్ళాడు. కలల యొక్క అర్థాన్ని చెప్పడం అనే ఒక ఆశీర్వాదం దేవుడు తనకిచ్చాడు. అందులో ఆ జైల్లో ఉన్న తన తోటి ఖైదీల్లో ఒకరికేమో ఉద్యోగం వచ్చింది, ఒకడేమో ప్రాణం కోల్పోయాడు చేసిన తప్పును బట్టి. ఆ విషయం ఫరోకి తెలిసిన తర్వాత తనకొచ్చిన కళ అర్థం ఎవరు చెప్పలేకపోతే, అక్కడున్న మంత్రగాళ్ళు, గారడి వాళ్ళు, హస్త సాముద్రం నుంచి ఎవరు చెప్పలేకపోతే యోసేపును పిలిచినప్పుడు ఇతను బానిస. ఫరో దగ్గర ఇతడు మోకరించి తల వంచాలి. మోకరించలేదు. బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుందండి. బానిస నువ్వెందుకు మోకరించలేదు అని అక్కడ పొతీఫర్ ఉంటాడు, ఇంకా చాలామంది ఉంటారు. ఫరో, నా దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించను అని చెప్తాడు. ప్రాణం పోయినా నాకు ఇష్టమే, నా ప్రాణం నాకు విలువైంది కాదు, నా దేవుడు నాకు విలువైన వాడు. నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి మోకరించను ఎవరి దగ్గర. అలాగే మనం మొర్దెకైని తీసుకుందాం. హామాను మొర్దెకై మీద ఎందుకు కోపం పెంచుకున్నాడు? హామాను ప్రధానమంత్రి, రాజుగారి దగ్గర. ఆయన రోడ్డు మీదకి వెళ్ళినా, వస్తున్నా, వీధుల్లో తిరుగుతున్నా అందరూ తల వంచి ఆయనను గౌరవించే పరిస్థితి. ఒక్క మొర్దెకై మాత్రం తల వంచడు. అడిగాడు, నేను నా దేవుని తప్ప ఎవరికి నేను తల వంచను, నా దేవుని దగ్గర నేను శిరస్సు వంచి ప్రార్థన చేసుకుంటాను, మనుషుల దగ్గర కాదు. ఎంత పగబట్టాడు హామాను మొర్దెకై విషయంలో. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఇస్సాకు కూడా ఒక బలిపీఠం కట్టి ప్రార్థించినట్లుగా అక్కడ మనం చూస్తాం. అబ్రహాము 2 చోట్ల బలిపీఠాలు కట్టినట్టుగా చూస్తాం.
ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం బలిపీఠం కట్టి ప్రార్థించి ఆ తర్వాత గుడారం వేసుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే తన తండ్రిని బట్టి వారసత్వ సంపదగా తాను సంపాదించుకున్న భక్తి, విశ్వాస, ప్రార్థన జీవితాలను, విశ్వాసం ఇంకా ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఎంతగా దేవుని గౌరవించాడో, ఘనపరిచాడో మనం ఆలోచన చేస్తాం. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు తాను గుడారం వేసుకున్న ప్రతి చోట ఒక బలిపీఠం కట్టినట్టుగా చూస్తే, ఇక్కడ ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థించి ఆ తర్వాత గుడారం వేస్తున్నట్టుగా చూస్తాం. అంటే దేవునికి ఎంత విలువిచ్చాడనమాట. అందుకనే ఇస్సాకును దేవుడు అంతగా హెచ్చించాడు. చాలా జీవితాల్లో తప్పులు చూస్తాం. ఇస్సాకు జీవితంలో మనం తప్పు చూడమండి, పొరపాటు చూడం. దేవునితో అంతగా తాను మమేకమై, మిళితమై తన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపినట్లుగా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. తన కొరకు ఒక కన్యకను తేవడానికి ప్రధాన దర్శకుడు వెళితే ఆయన వచ్చే వరకు ఇస్సాకు ప్రార్థన చేస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తాం ఆదికాండం 24వ అధ్యాయంలో. ఆ తర్వాత 25, 26 అధ్యాయాల్లో చూస్తూ ఉంటే సంతానం లేనప్పుడు ఇస్సాకు సంతానం కొరకు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. రెబెకా గురించి మనం అక్కడ చదవమండి. ఇస్సాకు తన బిడ్డల కొరకు దేవుడు సంతానాన్ని ఇమ్మని ఇస్సాకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనంలో మనకొక బలిపీఠం ఉన్నది అని అన్నారు. మనకొక బలిపీఠం ఉన్నది అని అన్నారు పౌలు. అంటే ఈ బలిపీఠం ఏంటన్నమాట? దైవ మానవ కలయికకు గుర్తు. బలిపీఠం దేవుడు మనిషి కలుసుకునేటువంటి చోటు బలిపీఠం అనేది. అదే ప్రార్థనా బలిపీఠం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఏంటి ఆ బలిపీఠం? ప్రార్థన. ప్రార్థన ఎంత క్లియర్గా, ఎంత చక్కగా పౌలు గారు చెప్పారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. మనకు ఒక బలిపీఠం ఉన్నది. బలిపీఠం మనిషి దేవుడు కలుసుకునేటువంటి చోటు. ఎలాగా ఆ వేళ బలిపీఠాలు కట్టేవాళ్ళు మనం బలిపీఠాలు కట్టడం లేదు, కానీ ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రార్థన అనే బలిపీఠం మనం ప్రభుతో కలుసుకునేటువంటి ఒక చక్కని అంటే మన హృదయమే దేవునికి ఒక బలిపీఠంగా ఉండాలి. మన హృదయమే దేవునికి ఒక బలిపీఠంగా మారాలి అని పౌలు గారి యొక్క బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తాం. అబ్రహాం అక్కడ మౌనంగా ఉన్నట్టుగా చూస్తాం. మాట్లాడ్డు అబ్రహాం, మౌనంగా ఉన్నాడు. అంటే ఆయన ఏది చెబితే అది నాకు అంగీకారం అంతే. ఇక నేను అవునని కానీ కాదని కానీ చెప్పడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రభు చెప్తున్నారు, నేను అలా చేస్తాను. ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క స్వరం మనకి ఏమి నడిపింపిస్తుంది, ఏ మాటలతో ఆయన మనల్ని ప్రోత్సహిస్తారు, నడిపిస్తారు, లేకపోతే మన ప్రశ్నలకు ఎలాగైనా సమాధానం చెప్తారు అనే దాన్ని కనిపెట్టడం, ప్రార్థనలో మౌనంగా ఉండటం మనం నేర్చుకోవాలి. అబ్రహాం ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రార్థన అనంతరం మౌనంగా ఉండటం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సన్నిధి, లేదా దేవుని యొక్క వాగ్దానాలు మనకి రావడం కోసం మనం కనిపెట్టాలి. హడావుడిగా ఆమెను అనుకుని లేచి వెళ్ళిపోతే ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు? ఆయన జవాబు మనకెందుకు దొరుకుతుంది? కొంత టైం తప్పకుండా మనం కనుక ఇది మనం మన జీవితాల్లో ప్రాక్టీస్ చేయాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపుకు వస్తున్నాను. దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. నేను బ్రతికి ఉన్నాను అంటే ఊపిరి తీస్తూ ఉండాలి. ఊపిరి ఆగిపోతే నేను బ్రతికలేను కదండి. కనుక నేను బ్రతికి ఉన్నాను అనే దానికి ఊపిరి ఎంత గుర్తో, నేను బ్రతికి ఉన్నాను అనే దానికి ప్రార్థన కూడా అంతే గుర్తు. అంటే మనిషి బ్రతికి ఉండడానికి ఊపిరి ఎంత అవసరమో, క్రైస్తవ జీవితం కొనసాగించడానికి ప్రార్థన అంత అవసరం అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
రెండో విషయం ఏంటంటే, మనలో దేవునిలో మనం ఉండటం మాత్రమే కాదు, మన రాబోయేటువంటి తరాలకు వారసత్వ సంపదగా భక్తి, ప్రార్థన, విశ్వాస జీవితాలు మనం వారికి ఇవ్వాలి. ఇస్సాకు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము నుంచి నేర్చుకున్నాడు. మరి మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వాలి? ఇవాళ ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో పిల్లలు చర్చికి వెళ్ళటం లేదు. ఒక టీచర్, మీరు చర్చికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎక్కడి నుంచి టీచర్గా వెళ్ళిన ఒకరు వారిని అడిగారు, మీరు ఎందుకు చర్చికి వెళ్ళట్లేదంటే, మా పేరెంట్స్ వెళ్ళట్లేదు, మేము వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళాలి? ఆదివారం నుంచి శుక్రవారం వరకు కష్టపడి పనిచేస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు. శనివారం ఆదివారం వీకెండ్ బయటకు వెళ్తారు, సరదాగా గడుపుతారు. పిక్నిక్ వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఏదో ఒక బీచ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొంతమంది, లేకపోతే ఏదో ఒక లేక్ దగ్గరికి వెళ్ళేవారు కొంతమంది. వ్యాన్లో వెళ్తారు, కారులో వెళ్తారు, గుడారం పట్టుకెళ్తారు, అక్కడ వేసుకుంటారు, ఏవో పట్టుకెళ్ళి 2 రోజులు తింటారు. క్లబ్లకు వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా. అంతే తప్ప దేవుని సన్నిధికి వారు వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే, మా పేరెంట్స్ వెళ్ళటం లేదు కనుక మాకు అలవాటు లేదు. వాస్తవం చెప్తున్నాను. కానీ మన బిడ్డలకు ఒక వారసత్వ సంపదగా భక్తిని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసాన్ని మనం ఒక వారసత్వ సంపదగా ఇవ్వాలని మీకు నేను హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులారా మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనిస్తే, అబ్రహాము వారసుని కొరకు ప్రార్థన చేయటం మనం చూస్తాం. కానీ దేవుడు వెంటనే ఇవ్వలేదు. అడిగిన ఆయన వాగ్దానం చేశారు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అబ్రహాము వయసు 75 సంవత్సరాలలో ప్రారంభమై 99 వరకు నడుస్తూనే వచ్చింది ఈ ప్రక్రియ. అంటే దేవుడు ఆలస్యం చేయడం, ఉపేక్షించడం కాదండోయ్, ఇది గమనించాలి. దేవుడు ఆలస్యం చేయడం ఆయన ఉపేక్షిస్తున్నాడని కాదు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మాడు, ఆలస్యాన్ని అర్థం చేసుకున్నాడు, ఆమెను అన్నాడంతే. అలాగు జరుగునుగాక. ఎలాగూ ఆయన అన్నారు, అది నెరవేరుతుంది, అలాగు జరుగునుగాక. మనం నేర్చుకుందాం. తగిన సమయంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు మన జీవితాల్లో. ఆమేననే పదం నోట్లోంచి రావాలి. అంతే తప్ప విసిగి వేసారి దేవునిని అనుమానించి, ప్రశ్నించి, కొన్నిసార్లు దేవునికి దూరమై ఆ బ్రతుకొద్దండి. దయచేసి గమనించాలి. నిరీక్షించడం, కనిపెడతాం. ఏమండి, నిరీక్షణ అనే తలుపు దగ్గర ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉండటం మనం నేర్చుకుందాం. ఆయన ఎప్పుడు తలుపు తడితే అప్పుడు తలుపు తీయడానికి, ఎప్పుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారో దానిని దోషులకి స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏమండి, వాయిద్య పరికరాలు వాయిస్తారు కదండి, అప్పుడు ఏమిటంటే ఈ మునివేళ్ళు ఆ తీగల మీద కదులుతూ ఉంటాయి. అప్పుడే ఆ తీగ ఒక చెయ్యి ఈ మునివేళ్ళు మీటుతూ ఉంటే, రెండవ మునివేళ్ళు ఆ తీగను స్పృశిస్తూ రకరకాల శబ్దాలు సృష్టిస్తాయి. అది మన విశ్వాసంగా ఉండాలి. విశ్వాసపు మునివేళ్లతో తీగలు మీటుతున్నప్పుడు ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. దైవాశీర్వాదాలు మనం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలైన మా తండ్రి, ప్రార్థన ఎప్పుడు ఎలా అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. నేను బైబిల్లో ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైందని చదువుకున్నాం. కానీ అంతకు ముందున్నటువంటి ఆదాము దగ్గర నుంచి కూడా తండ్రి వారి యొక్క హృదయ స్పందనే ప్రార్థనగా మేము గుర్తిస్తాం. అలాగే బలిపీఠాలు కట్టడం, దాని వెనక ఉన్నటువంటి గూఢార్థాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు. మా కుటుంబాలకు ఈ ప్రార్థన ఎంత అవసరమో, మా కుటుంబాలకు ప్రార్థనా జీవితం ఎంత విలువనిస్తుందో మేము గ్రహించి, గమనించి కొనసాగడానికి సహాయం చేయండి. అని విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకుని మా బిడ్డలకు ఏవేవో ఇవ్వడానికి మేము నడుం కట్టుకుంటాం, ప్రయాసపడతాం.
కొన్నిసార్లు నోరు కూడా కట్టుకుంటాం. కానీ ప్రార్థన, భక్తి, విశ్వాసాలు వారికి ఒక వారసత్వ సంపదగా మేము ఇవ్వగలిగినప్పుడు వారి జీవితాల్లో లోటు ఉండదు. ఒకవేళ మేము ఇచ్చేటువంటి పొలాలు, స్థలాలు, పాడి పంటలు, బంగారం ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక క్షణంలో కూడా అవి మాయమైపోవచ్చు. నాయనా, మేము 77 సంవత్సరంలో దివిసీమలో ఉప్పునొచ్చినప్పుడు చూసాం. అప్పుడు దాకా అవి మంచి పంటనిచ్చే పొలాలు. కానీ కొన్ని అడుగుల ఎత్తున ఇసుక మేట వేస్తే ఎందుకు పనికిరానిగా తయారైపోయాయి అవి. ఒక క్షణంలో, ఒక గంటలో ఆ ఉప్పెన ద్వారా పరిస్థితులన్నీ మారిపోయాయి. ధనవంతులుగా ఉన్నవారు బికారులు అయిపోయారు నాయన. మేము చూసాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నో తుఫాన్లు మేము చూస్తూనే ఉన్నాం. కనుక అది కాదు మా బిడ్డలకు మేము పంచిపెట్టడం. ప్రార్థన, భక్తి, విశ్వాసం వారసత్వ సంపదగా ఇచ్చినప్పుడు వారి జీవితాల్లో లోటు ఉండదు, మీరు అనుగ్రహిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ ఒక బలిపీఠాన్ని నిర్మించుకుని ఆ బలిపీఠమే మీరు మేము కలుసుకునే స్థలంగా గుర్తించి ప్రార్థించడం నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఎంత విలువైనదో ఆ సమయం, దానిని బట్టి ఆశీర్వాదాలు పొందగలమనే నిరీక్షణతో నడిపించు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండి నడిపించండి. క్షేమంతో నింపండి. బిడ్డలకు చదువులో సహాయం చేయండి ఆయన. ఇగోనైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు చవిచూస్తున్నాం, కష్టాలు చవిచూస్తున్నాం. అన్నిటికీ అవి గొడ్డల పెట్టు లాంటివే ఈ ప్రకృతి వైపరీత్యాలు. అది ఆ 2 రోజులతోనే 3 రోజులతోనే అయిపోదనైనా తర్వాత చాలా కాలం ఆ పరిణామాలు మేము అనుభవించాల్సిందే. కానీ మీ కృప మాతో ఉన్నప్పుడు వాటిని మేము అధిగమించగలుగుతాం. కనుక కష్టంలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, నష్టంలో ఉన్నవారిని ఆదరించి ఒక దరికి చేర్చగలిగే గొప్ప దేవుడు కనుక నీ సహాయం కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన. అలాగే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రోగాలు కూడా ఎక్కువ అవుతాయి తండ్రి. వాటిలో కూడా మీ కాపుదల దయచేయండి. తిరిగి మళ్ళా రాష్ట్రంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని, మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని తండ్రి. ఇగో మరి అక్టోబర్ 31వ తారీఖు మతోద్ధారణగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో కూడా ఒక ఉద్ధరణ జరగడానికి, మమ్మల్ని మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని, మా కుటుంబాలన్నింటినీ కూడా దీవిస్తూ, ప్రతి సంఘాన్ని ఆశీర్వదిస్తూ, విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలపై నీ కృప కుమ్మరిస్తూ నడిపించమని, మరొక మంగళవారం కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహార నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.